ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మేడం, జ్యూస్ రెడీ, తీసుకోండి. ఏంటి సార్, ఉదయం పాలిచ్చారు, తర్వాత పండ్లిచ్చారు, ఇప్పుడు జ్యూస్ తీసుకుని వచ్చారు. ప్రతి అరగంటకు ఏదో ఒకటి తీసుకుని వస్తూనే ఉన్నారు. తమరు కనబోయే పాప మామూలు పాపనా? అందుకే ఈ మాత్రం కేరింగ్ ఉండాలి కదా మరి. అయితే మా బావగారికి కూతురి మీదే తప్ప భార్య మీద ప్రేమ లేదన్నమాట. అలాంటప్పుడు నాకెందుకు ఇవన్నీ? అరే, అలకపాన్పు దిగండి రాణిగారు. మాకు కూతురి మీద కంటే కూతురునివ్వబోతున్న భార్యమణి మీదే ఎక్కువ ప్రేమ. అలాగే పుట్టబోయే కూతురు అందంగా, మందంగా, ఏంటి? సారీ, అందంగా, బొద్దుగా, ముద్దుగా పుట్టాలనే ఈ సేవలన్నీ. నీకు అర్థమవుతుందా? అర్థమైంది శ్రీవారు. అయితే తీసుకోండి మరి. మీరిలా గ్యాప్ లేకుండా ఇస్తుంటే కడుపు నిండిపోతుందండి బాబు. కడుపు పండినవారు కడుపు నిండా తాగాలి. తీసుకోండి, ఇంకేం మాట్లాడకండి. తీసుకోండి. చాలు బావా. కొంచెం, ఇంకొంచెం. ఇంక చాలు బావా. కొంచెమే. తాగేసి. అబ్బా, కడుపుతో ఉన్న భార్యని కాలు కింద పెట్టనివ్వకుండా చూసుకోవాలని ప్రతి మగాడు అనుకుంటాడు. కానీ దాన్ని ఆచరించేది నీలాంటి వారు కొందరు మాత్రమే. ఈ ప్రేమ ఎప్పటికీ నా నుంచి దూరం అయిపోకూడదు బావా. ఎప్పటికీ దూరం కాదు. నిన్నెలా చూసుకోవడం నా బాధ్యత. ఈ ఇంటికి వారసురాలనిచ్చే అదృష్టం ఎవ్వరికీ లేకుండా నా భార్యకి మాత్రమే ఉందంటే అది నాకు ఎంతో గొప్పతనం. బావెక్కడికెళ్ళిపోయాడు? ఇంకా రాలేదేంటి? ఫోన్ చేస్తుంటే ఫోన్ కలవడం లేదు. ఇంత ఆలస్యం అయిందేంటి బావా? నా ముద్దుల మరదలి కోసం ఏదైనా మంచి గిఫ్ట్ తీసుకురావాలనిపించింది. అందుకే దారిలో ఒక షాప్ దగ్గర గిఫ్ట్ కొన్నాను. అవునా? ఇప్పుడే అకేషన్ లేదు కదా, మరి గిఫ్ట్ ఎందుకు తీసుకొచ్చావు బావా? అకేషన్ లేదా? ఎందుకు లేదు? మన జీవితాలకి సంబంధించిన అతి ముఖ్యమైన అకేషన్ ఉంది. ఏంటది? నువ్వమ్మవి, నేను నాన్నని కాబోతున్నాం కదా. అంతకు మించిన పెద్ద అకేషన్ ఇంకేం కావాలి మనకి? తీసుకో. ఏముంది ఇందులో? నేను చెప్పడం కన్నా నువ్వు చూస్తేనే థ్రిల్గా ఉంటుంది కదా. ఓపెన్ ఇట్. తీసుకో. ఓపెన్ చేయి. పట్టుకో బావా.
ఉంది. ప్రపంచంలో ఇంతకంటే విలువైనది మరొకటి ఉండదు. చాలా అమూల్యంగా ఉంది. నేను తెచ్చిన బహుమతిని చాలా అమూల్యమైందని పొగుడుతూ ఇంత విలువిచ్చినందుకు థ్యాంక్స్. నాకు లేని ఆనందాలు నీకు ఉండకూడదవని. ఇంత మంచి బహుమతిని తెచ్చినందుకు నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి బావా. ఆ ఆ చెప్పు శ్వేత, ఇప్పుడు క్లియర్ గానే అవని, వినపడుతుంది. అవునే, ఏయ్ నిహారిక, నేను మళ్ళీ చేస్తాను. ఏంటి? చూడు చూడు ఎలా చేసావు. ఏమైంది? అవని కోసం నేను తీసుకొచ్చిన బహుమతి నీ వల్ల పగిలిపోయింది. ఏమైంది? నేను చూసుకోకుండా పొరపాటున తగిలాను. దాని వలన బొమ్మ పగిలిపోయింది. అందుకే ఇద్దరు నా మీద అరుస్తున్నారు. చూసుకోకుండా తగిలినట్టు లేదు, కావాలనే తగిలినట్టుంది. అవని ప్రెగ్నెంట్ అయిన తరువాత నేను తీసుకొచ్చిన మొదటి గిఫ్ట్ ఇది. నాశనం చేసేసిందమ్మా. వాంటెడ్లు చేసావా? అయ్యో, నేను అలా ఎందుకు చేస్తాను మావయ్య? నువ్వు ఏమైనా చేయగల సమర్థురాలివి కదా, అందుకే అలా అన్నారు. ఇలాంటి బొమ్మల్ని పగలగొడితే నాకేం వస్తుంది? అవని ఆనందాన్ని దూరం చేస్తానన్న ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. మీరు మరీ మాట్లాడతారు రాధా గారు. ఏమైంది? అవని కోసం శ్రీకర్ తీసుకొచ్చిన బొమ్మను మీ ఆవిడ పగలగొట్టింది. మీరు కూడా అలా మాట్లాడతారేంటి? నేను కావాలని పగలగొట్టలేదు, పొరపాటున తగిలాను అని అంటున్నాను కదా. ఏమో, నాకైతే నమ్మాలనిపించడం లేదు. అసలే నా భార్య అబోర్షన్ అయిందన్న బాధలో ఉంది. ఇప్పుడు ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా మీరందరూ కలిసి బాధపడతారా? ఇది అసలు మీకు న్యాయంగా ఉందా? ఇది చిన్న విషయం ఎలా అవుతుందన్నయ్య? మాకిది ఎంతో అమూల్యమైనది. కావాలంటే నీకు ఇలాంటిదే మరొకటి కొనిస్తానులే. లేదు అంటే అదే షాప్కి వెళ్ళి ఇంకొకటి మీరే కొనుక్కోండి. ఆ డబ్బులు మేమే ఇచ్చేస్తాం. ప్రతిదీ డబ్బులతో చూడడం మీకు బాగా అలవాటైపోయింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.